ఒక అందమైన ప్రయాణం. కాలేజీ రోజుల్లో రాహుల్ మరియు పల్లవి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమ స్వచ్ఛమైనది, అందమైనది. తరగతి గది బయట ఉన్న పచ్చని చెట్ల కింద కూర్చుని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవారు. రాహుల్ చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. పల్లవి అతని ఆశయాలకు తోడుగా నిలిచేది. రాహుల్ తన కష్టానికి తగిన ఫలితాన్ని సాధించాడు. కాలేజీలో అందరికంటే మంచి ప్లేస్మెంట్ సంపాదించి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు. ఆ సంతోషాన్ని పల్లవితో పంచుకుంటూ త్వరలోనే వారిద్దరూ ఒక్కటవుతారని ఆశపడ్డాడు. పల్లవి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కాని కాలం వారు అనుకున్నట్టు సాగలేదు. పల్లవి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆమె తండ్రి తన కూతురికి తగిన వరుడిని వెతకాలని పట్టుదలతో ఉన్నారు. పల్లవికి ఏం చేయాలో పాలుపోలేదు. కాని ఆమె మనసు మాత్రం రాహుల్ కోసమే పరితపించింది. రాహుల్ ధైర్యంగా పల్లవి తండ్రిని కలవడానికి వెళ్లాడు. వారి ప్రేమ గురించి వివరించి తను పల్లవిని చాలా బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. కాని పల్లవి తండ్రి ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేరు. సామాజిక కారణాల వల్ల ఆయన రాహుల్ ప్రతిపాదనను ఖచ్చితంగా తిరస్కరించారు. పల్లవి తల్లి ఆమెను ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతోమంది మంచి సంబంధాలు వచ్చినా పల్లవి మాత్రం వెనక్కి తగ్గలేదు. నా ప్రాణమున్నంతవరకు రాహుల్ కోసమే వేచి ఉంటాను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆమె మొండితనం కాదు, అది ఆమె ప్రేమమీద ఉన్న నమ్మకం. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. రాహుల్ తన వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఒక ప్రముఖ కంపెనీలో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాడు. అతని దృష్టి ఎప్పుడూ పల్లవిపైనే ఉంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆమెకోసం అతను పడుతున్న తపన తగ్గలేదు. ఒకరోజు రాహుల్ పల్లవితో రహస్యంగా కలిసి, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, ఇలా ఎంతకాలం వేచి ఉంటాం అని అడిగాడు. కాని పల్లవి అందుకు ఒప్పుకోలేదు. మన ప్రేమ కోసం మన తల్లిదండ్రుల గౌరవాన్ని పణంగా పెట్టకూడదు, వారి ఆశీస్సులతోనే మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. పల్లవి నిబద్ధత మరియు ఓర్పు చూసి ఆమె తండ్రి మనస్సు నెమ్మదిగా మారింది. 4 ఏళ్లుగా ఆమె ఏ ఒక్క సంబంధాన్ని ఒప్పుకోకపోవడం రాహుల్ పట్ల ఆమెకున్న అచంచలమైన ప్రేమను ఆయన గుర్తించారు. రాహుల్ కూడా ఎంతో ఓర్పుతో గౌరవంగా వేచి ఉండటం ఆయనను కదిలించింది. చివరకు పెద్దలందరూ అంగీకరించారు. రాహుల్ మరియు పల్లవిల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఇన్నేళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలాన్ని ఆస్వాదించారు. కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో వారి కొత్త జీవితం ప్రారంభమైంది. 2 ఏళ్ల తర్వాత వారి జీవితంలోకి ఒక చిన్నారి వచ్చాడు. వాడికి విహాన్ అని పేరు పెట్టుకున్నారు. విహాన్ రాకతో ఆ ఇంట్లో సంతోషం రెట్టింపు అయింది. రాహుల్ ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, పల్లవి ఒక అద్భుతమైన తల్లిగా తమ జీవితాన్ని కొనసాగించారు. విహాన్ మొదటి పుట్టినరోజు వేడుకను అందరి బంధువుల సమక్షంలో జరుపుకున్నారు. పల్లవి తల్లిదండ్రులు తమ మనవడిని చూసి ఎంతో మురిసిపోయారు. పల్లవి పాటించిన ఓర్పు, చూపిన గౌరవం వల్ల ఈరోజు కుటుంబమంతా కలిసి ఇలా సంతోషంగా ఉందని వారు గ్రహించారు. రాహుల్ మరియు పల్లవి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఓర్పు, నిబద్ధత మరియు కుటుంబం పట్ల గౌరవం కూడా ఉండాలని వారు నిరూపించారు. వారి కథ అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది.